అందరికీ నమస్కారం. నితీష్ తివారీ దర్శకత్వంలో 'రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రలో వస్తున్న 'రామాయణం' సినిమాకి సంబంధించి ఒక గ్లింప్స్‌ని వదిలారు సోషల్ మీడియాలో. అసలు ఎలా ఉంది ఈ గ్లింప్స్? దాంతో పాటుగా ఎస్ఎస్ రాజమౌళి గారు గూడా ఈ 'రామాయణానికి' సంబంధించి ఒక సినిమా తీస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలొస్తున్నాయి. అసలు దీని వెనక ఏముంది? అంటే ఎవరు ఆ రాజమౌళి 'రామాయణంలో' ఏముండబోతుంది? అదేవిధంగా నితీష్ తివారీకి సంబంధించిన ఈ 'రామాయణానికి' సంబంధించిన గ్లింప్స్ ఎలా ఉంది? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నితీష్ తివారీకి సంబంధించిన 'రామాయణం' గ్లింప్స్ వచ్చింది. రణబీర్ కపూర్ రాముడుగా, సాయి పల్లవి సీతగా, యష్ ఎవరైతే ఉన్నారో అతను రావణుడిగా నటిస్తున్న ఈ యొక్క గ్లింప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే యాక్చువల్‌గా ఈయన రాముడిగా చూజ్ చేసుకున్నటువంటి ఆర్టిస్ట్ 'రణబీర్ కపూర్' హ్మ్. ఆయన ఆహార్యాన్ని ప్రజల ముందు ఉంచటం అనే ప్రోగ్రామ్ ఒకటి చేశాడు. గెటప్. హ్మ్. రాముడి గెటప్‌లో 'రణబీర్ కపూర్' ఎలా ఉంటాడో చూడండి అని చూపించినట్టుగా ఉంది. హ్మ్. అయితే రాముడిని చూడగానే భక్తిభావం కలిగేంత గొప్పగా అయితే అది అనిపించలేదు. మనం గతంలో చాలామంది రాముళ్ళని చూసాం. ఎన్టీ రామారావు గారు 'లవకుశ' సినిమాలో రాముడిగా కనిపించారు ఆయన. హ్మ్. ఆ తర్వాత అనేక సినిమాల్లో ఆయన రాముడిగా కనిపించాడు. రామాంజనేయ యుద్ధం కావచ్చు, శ్రీకృష్ణ సత్యలోను, అలాగే శ్రీరామ పట్టాభిషేకంలోను, వీటన్నిటిలోనూ ఆయన రాముడిగా కనిపించాడు. హ్మ్. అయితే రాముడిగా ఒక ప్రత్యేకమైన పద్ధతి, అంటే తమిళనాడులో తమిళ భాషలో సంపూర్ణ రామాయణం తీసినప్పుడు కూడా వాళ్ళు రాముడిగా రామారావు గారితోనే చేయించుకున్నారు. హ్మ్. అయితే అదే సినిమా తెలుగులో డబ్బింగ్ అయినప్పుడు ఆయన డబ్బింగ్ చెప్పలేదు. వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించుకున్నారు. హ్మ్. అలా ఎక్కడ ఏ లాంగ్వేజ్‌లో పౌరాణిక పాత్ర అనగానే ఈయన్నే తీసుకెళ్ళటం అనేది ఒక ఆనవాయితీగా మారింది. అలాగే శివాజీ గణేషన్ గారు 'కర్ణ' సినిమా తీసినప్పుడు కూడా కృష్ణుడిగా ఎన్టీ రామారావునే తీసుకెళ్లారు అక్కడికి. హ్మ్. అలా రాముడు అనగానే ఒక ఇంప్రెషను, కృష్ణుడు అనగానే ఒక ఇంప్రెషను అలా కలిగిపోయింది జనాలకి. హ్మ్. అయితే ప్రతి ఒక్కరూ ఎన్టీ రామారావు లాగానే ఉండాలని కాదు గానీ, ఆ గెటప్ తీర్చటంలోనే ఒక భక్తిభావం కలిగేలాగా ఉండాలి. అది కనిపించలేదు దీనిలో. ఇప్పుడు 'శోభన్ బాబుతో' కూడా 'సంపూర్ణ రామాయణం' సినిమా చేశారు బాపు గారు. హ్మ్. అలాగే 'రవి' అనేటువంటి కొత్త ఆర్టిస్ట్‌తో 'సీతా కళ్యాణం' చేశాడాయన. ఆ 2 సినిమాల్లో కూడా రాముడుని చూడగానే ఒక భక్తిభావం కలిగేలాగా చిత్రీకరణ ఉంటుంది. ఇక్కడ 'రణబీర్ కపూర్' రాముడి గెటప్‌లో కనిపిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం కలిగింది గానీ జనాలకి, రామ దర్శనం అయినట్టుగా భావించేంత గొప్పగా లేదది. హ్మ్. ఇది పరిస్థితి. అలాగే సీతగా కూడా మనం చాలామంది ఆర్టిస్టులను చూసాం. అంజలీదేవి గారు 'లవకుశ'లో చేశారు. ఆ క్యారెక్టర్ చేసే నాటికి ఆవిడకి వేరే ఇమేజ్ ఉంది. అప్పటికి ఆవిడ 'కీలుగుర్రం' ఈ సినిమాల్లో కొంచెం నెగెటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లు చేస్తూ వచ్చారావిడ. ఆవిడతో సీత పాత్ర వేయించటం ఏమిటి అనేటువంటి ఒక అభిప్రాయం అప్పటి జనాలకు ఉండింది. హ్మ్. అయితే 'చరణదాసి' అనేటువంటి సినిమాలో ఒక అంతర్నాటకంలో ఎన్టీఆర్ రాముడుగాను, ఆవిడ సీతగాను కనిపించారు. హ్మ్. అది బానే ఉంది గదా! ఎందుకు మనం దాన్ని వదిలిపెట్టాలని జెప్పి అదే పేరుని తీసుకొచ్చి ఇక్కడ వాడారు పుల్లయ్య గారు 'లవకుశ' సినిమాలో. అది వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది. సీత అంటే ఇలాగే ఉంటుందేమో, ఇలాగే ఉండాలేమో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించారావిడ. ఆ తర్వాత సీతగా ఎక్కువ మార్కులు కొట్టేసిన నటి జయప్రద గారు. ఆవిడ 'సీతా కళ్యాణం' సినిమాలో సీత అంటే ఇలాగే ఉంటుంది అన్న పద్ధతిలోనే ఆ డిజైనింగ్ నడిచింది. హ్మ్. ఆ తర్వాత బాపు గారి డైరెక్షన్‌లోనే వచ్చినటువంటి 'శ్రీరామరాజ్యం' అనే సినిమాలో కూడా నయనతారని సీతగా చూసాం. ఓకే. నయనతార కూడా కొంత మేరకు మేనేజ్ చేసిన పరిస్థితి. హ్మ్. అయితే కంపారిటివ్‌గా సీత పాత్రలో జయప్రదలాగా అనిపించినటువంటి నటి లేదు అనేది ఒక అభిప్రాయం ఉంది అందరికీ. అలా ఆవిడ 2, 3 సినిమాల్లో సీతగా కనిపించారు. హ్మ్. అందుకని ఒక్కొక్కళ్ళకి ఎవరిని తీసుకుంటున్నారు మీరు ఆ క్యారెక్టర్‌కి అన్న దగ్గర నుంచి ప్రతిదీ చాలా ప్రాపర్‌గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. టేకింగ్‌కి సంబంధించి కూడా చాలా కేర్ తీసుకోవాలి. ఇది చిన్నా చితకా ప్రాజెక్ట్ కాదు. ఇప్పుడు
రణబీర్ కపూర్తో అనౌన్స్ చేసినటువంటి రామాయణం 4,000 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు వాళ్ళు. సరే 4,000 కోట్లు కాకపోతే 5,000 కోట్లు పెట్టి తీయండి, కానీ ఆ క్వాలిటీ కనిపించలేదు దీనిలో, ఆ గ్లిమ్స్లో. అంటే విఎఫ్ఎక్స్కి సంబంధించి కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో హాలీవుడ్ సినిమాలకు పనిచేస్తున్నటువంటి కంపెనీతో మేము టైఅప్ అయ్యాం అని చెప్పారు. చెప్పి భారీగా ఖర్చు పెడుతున్నామని చెప్పారు, కానీ ఆ కళ కనిపించలేదు దానిలో. ఆ పెట్టినటువంటి డబ్బులు ఈ గ్లిమ్స్లో ఏ మేరకు కనిపించకపోవడం అనేది ఒక దారుణం. ఇంతకు ముందు మనం ఇలాంటి ప్రయోగం ఒకటి చూసాం, ఓం రౌత్ డైరెక్షన్లో ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి ఆదిపురుష్. అది కూడా గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు జనాలు ఆహాకారాలు పెట్టారు, భయపడ్డారు. అందులో సినిమాలో కూడా కంటెంట్ చాలా ఇబ్బందికరమైనటువంటి కంటెంట్ ఉంది. అంటే ఒక వెల్డింగ్ మిషన్ లాంటిది, అంటే మంటలు కక్కేటువంటి ఒక పైప్ పట్టుకొని రావణ బ్రహ్మ మాట్లాడుతున్నట్టు ఒక సీన్ పెట్టారు. అది బాగా అంటే రెడిక్యూల్ చేశాడు ఒక రకంగా రామాయణాన్ని. ఇప్పుడు కూడా ఈ రామాయణంలో కూడా అలాంటి ప్రయత్నమే ఏదైనా జరుగుతుందా అనే ఒక ఆందోళన ఉంది జనాల్లో. అంటే మీరు కంటెంట్ మీద క్రిటికల్గా వెళ్ళటం తప్పేం కాదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రామాయణం తీసి, అంటే శ్రీరామ పట్టాభిషేకం అని సినిమా తీశాడు ఆయన. సముద్రాల రాఘవాచార్యులు గారితో స్క్రిప్ట్ రాయించుకుని దాన్ని తన పద్ధతిలోకి అడాప్ట్ చేసుకుని సినిమా తీశాడు ఆయన. అందులో రావణ పాత్రని టోటల్గా, అంటే రామాయణాన్ని ఇన్ టోటల్ ఆయన పెరియార్ అవుట్లుక్లోంచి తీశాడు. పెరియార్ అవుట్లుక్ అంటే సీతమాయ, మాయ సీత, రామాయణమా వనవాసమా ఇలాంటి సిద్ధాంతాలు ఉన్నాయి ఆయన దగ్గర. అంటే రాముడు వాంటెడ్గానే రామాయణం చేశాడు. రామాయణం అంటే రాముడు నడిచిన దారి అని. రాముడికి వనవాసం కదా విధించింది. ఆయన ఎక్కడుండాలి వనవాసం అంటే అయోధ్య పక్కన ఒక అడవిలో పర్ణశాల నిర్మించుకుని అక్కడే ఉండి 13 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన ఆ పని చేయకుండా మొత్తం దండకారణ్యం అంతా తిరిగాడు. ఎందుకు తిరిగాడు? తిరగటం వెనకాల వేరే ప్రోగ్రామ్ ఏదో పర్పస్ ఉందనేది ఒక సిద్ధాంతం. అది రామాయణమా వనవాసమా అనే సిద్ధాంతం. అంటే ఈ వనవాసం అనే పేరుతో ఆయన రామాయణం అంటే ఇదంతా తిరగటం వెనకాల ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం ఏంటంటే ఈ అటవీ సంపదని అప్పటికే మునులు నుంచి కొంత సమాచారం సేకరించి ఈ ప్రాంతాల్లో సహజ సంపద ఉంది, దీని మీద మనం కంట్రోల్ తీసుకోవాలి, ఆ కంట్రోల్ తీసుకున్న తర్వాత మాత్రమే వచ్చి పట్టాభిషేకం చేసుకోవాలి అని రాముడు అనుకుని అలా మొదలైన కార్యక్రమంగా నేను దీన్ని చూస్తాను అని కొంతమంది ప్రతిపాదించారు. దాన్ని తీసుకుని ఎన్టీ రామారావు గారు ఆ సినిమాలో వాడాడు. ఏది శ్రీరామ్ పట్టాభిషేకం సినిమాలో ఆయనే రావణ పాత్ర వేసి కొన్ని డైలాగులు, ఆ రావణ పాత్రలో ఆయన పద్ధతిలో ఆయన డైలాగులు చెప్తూ చాలా స్పష్టంగా మునిమృత్యుల ప్రేరణతో మన ద్రవిడ జాతిని అంతం చేయడానికి వచ్చిన ఆర్యజాతి ప్రతినిధిగా రాముడిని చూస్తున్నాను అంటాడు ఆయన. అయితే ఆ రోజున ఆయన ఆ డైలాగ్ చెప్పినా కానీ ఎవరు రియాక్ట్ కాలేదు, ఏదో చూసి చప్పట్లు కొట్టేశారు, అయిపోయింది. కానీ ఇప్పుడైతే చాలా గొడవ అయ్యేది. ఇప్పుడు అదే సినిమా తీసుంటే అదే పద్ధతిలో, అంటే ఈ రామాయణమా వనవాసమా అన్న పద్ధతిలో ఆ క్రిటికల్ అప్రోచ్తో సినిమా తీస్తే ఇప్పుడు జనాలు క్షమించే మూడ్లో లేరు. కానీ ఆ రోజున చూశారు ఆ సినిమాని. ఇలాంటి ప్రయోగాలు చాలా చేశాడు ఆయన. దానవేర సూరకర్ణలో కుల సమస్య గురించి ప్రస్తావించటం, అలాగే దానికి ముందు ఆయన కథానాయకుని కథ అనే సినిమాలో కూడా కర్ణుడి వేషం వేశాడు. అంటే సినిమా నటుడిగా ఉంటాడు, ఆ సినిమా నటుడిగా ఆయన కర్ణుడి వేషం వేస్తాడు. ఆ కర్ణుడి గెటప్లో ఆయన డైలాగ్, కుంతితో డైలాగ్ ఒకటి ఉంటుంది, మోదుకూరి జాన్సన్ గారితో రాయించుకున్నారు అది. ఆ డైలాగ్ చెప్పిన తర్వాత ఆయనకు దానవేరు సూరకర్ణ సినిమా తీయాలనేటువంటి కోరిక పుట్టింది. ఈ సినిమాకు ఒక హేతువాద రచయితగా పెట్టుకున్నాడు ఆయన. ఇద్దరు హేతువాదుల్ని, కొండవీటి వెంకట కవి గారిని అలాగే కత్తి పద్మారావు గారిని రచయితలుగా పెట్టుకుని ఆ దానవేరు సూరకర్ణ స్క్రిప్ట్ రాయించి దాన్ని తెరకెక్కించినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. అంటే ద్రవిడ యాంగిల్ ఒకటి ఉండేది ఎన్టీఆర్ దగ్గర. ఆ ద్రవిడ కోణాన్ని చెప్పే ప్రయత్నం చేయటం కోసమే సినిమాలు తీసేవాడు ఆయన. ఆయన సొంత సినిమాలన్నీ అదే పనిలో తీశాడు. బయట సినిమాలు కమర్షియల్,
బయట సినిమాలు డబ్బుల కోసం చేసేవాడు, సొంత సినిమాలేమో సిద్ధాంతం చెప్పడం కోసం తీసేవాడు. అది ప్రోగ్రాం. అది దానవేరు సూరకర్ణలోనూ అదే చేశాడు ఆయన. పోతులూరి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలోనూ అదే చేశాడు. శ్రీమద్ విరాట పర్వంలోనూ అదే చేశాడు. కీచకుడు బయట చెప్పినంత దుర్మార్గుడు కాదు అని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆయన. ఇలాంటి ఒక గొడవ ఉండేది. సరే, ఇదొక ధోరణి. అంటే పౌరాణిక కథల్ని తీయటంలో ఎన్టీఆర్ది ఒక స్టైల్, కమలాకర్ కామేశ్వరరావు గారిది ఇంకో స్టైల్. ఆయన అకార్డింగ్ టు స్క్రిప్ట్ వెళ్ళేవాడు. అంటే టెక్స్ట్ రామాయణంలో ఏముందో అది యాజ్ ఇట్ ఈజ్గా వెళ్తే చాలు అనేది ఆయన పద్ధతి. ఎన్టీఆర్ ఏమో దాన్ని విమర్శనాత్మకంగా చూపిద్దాం అనేది ఈయన గొడవ. ఈయనకి ఆ పునాది పట్టడానికి కారణం ఏంటంటే ఈయన తొలి దశలో పనిచేసిన రచయితలు. ఈయన విజయ కాంపౌండ్లో కాలు పెట్టిన తర్వాత పాతాళ భైరవి సినిమాకి రచన చేసినటువంటి పింగళ నాగేంద్రరావు గారికి ఇలాంటి అభిప్రాయాలు ఉండేవి. ఆయన దగ్గర రెగ్యులర్గా వెళ్ళేవాడు ఎన్టీఆర్. ఆ ప్రభావం కొంచెం ఉంది, ఆయన ప్రభావం ఉంది. ఆయన చలంగారి సావిత్రి నాటకానికి ముందు మాట రాశాడు. పురాణాలని యాజ్ ఇట్ ఈజ్గా ప్రజెంట్ చేయటం వలన ప్రయోజనం లేదు, ఎందుకంటే అది ఉంది కాబట్టి కొత్తగా మనం మళ్ళీ ఎందుకు చేయాలి. కానీ మనం చేస్తున్నప్పుడు మనకు అది చదివినప్పుడు ఏమనిపించిందో అది చెప్పడం అనివార్యంగా చేసి తీరాలి. అందుకోసం అవసరమైతే కొత్త పాత్రలు కల్పించైనే చేయాలి. అంటే రామాయణంలో సీత గారి పరిచారికో లేకపోతే రాముడితో ఉండేటువంటి పరిచారకుడు ఇలా కొత్త క్యారెక్టర్లను క్రియేట్ చేసి వాళ్ళతో రివ్యూ చేయించినా తప్పులేదని చెప్పి రాశాడు ఆయన. ఈ ధోరణులన్నీ కూడా పెరియార్ ప్రభావము, త్రిపురనేని రామస్వామి గారి ప్రభావం, వీళ్ళందరూ కూడా పింగళ నాగేంద్రరావు గారి ప్రభావం ఇవన్నీ ఎన్టీఆర్లో ఉన్నాయి. ఉండి ఆయన ఆ ధోరణిలో సినిమాలు అలా తీయకపోతే సినిమా కాదు అనుకునేవాడు ఆయన. అదొక గొడవ. ఆయన యమగోళ సినిమాలో కూడా తీవ్రమైన పురాణ విమర్శ ఉంటుంది. అంటే యముడిని, ఇంద్రుణ్ణి, సమస్త దేవతల్ని ఆయన రివ్యూ చేస్తాడు ఆ సినిమాలో. అది ఆ రోజున కాబట్టి చెల్లింది, ఇప్పుడైతే చాలా ఇబ్బంది పడేవాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వచ్చి మొదలు కూడా చేశారు. అలా పురాణ విమర్శ చేయటము, పురాణాల్లో గొప్ప పాత్రలు అనుకున్న ప్రతి పాత్రని అంటే క్రిటికల్గా మాట్లాడటం చేసేవాడు ఆయన. అయితే కమలాకర్ గారిది ఒక స్టైలు, ఈయనది ఒక స్టైలు, కేవీ రెడ్డి గారిది ఒక బాణి. ఇలా నడుస్తున్న రోజుల్లో కమలాకర్ చివరి రోజుల్లో ఆయన పరామర్శించడానికి వెళ్ళాడు ఈయన ఎన్టీఆర్. వెళ్ళినప్పుడు మీరు నేను వెళ్ళిపోతే ఎవరైనా పౌరాణిక సినిమాలు అటెంప్ట్ చేస్తారంటారా అని అడిగాడు ఈయన ఎన్టీఆర్. అడిగితే కామేశ్వరరావు గారు ఏం చెప్పాడంటే, మీ తరహా పౌరాణికాల, నా తరహా పౌరాణికాల అన్నాడు ఆయన. అంటే అని అడిగాడు ఈయన. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, మీరు క్రిటికల్గా తీస్తారు, నేను అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్తాను. ఏ తరహా పౌరాణికాలు భవిష్యత్తులో ఉండవని మీరు అనుకుంటున్నారు అని అడిగాడు ఆయన. అప్పుడు ఎన్టీఆర్ చెప్పిన మాట ఏంటంటే, నేను క్రిటికల్గా వెళ్తాను అనేది కరెక్టే, కానీ నేను రెడిక్యూల్ చేయను, విమర్శిస్తా, విమర్శనాత్మకంగా సినిమా తీస్తాను, నేను స్క్రిప్ట్లో రాసుకుంటా, కానీ తెర మీద ఆ పాత్రల్ని అపహాస్యం చేయను, ఆ పాత్రలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చే నా క్రిటిసిజం నేను పెట్టుకుంటాను అని చెప్పాడే ఆ రోజున. అది పేపర్లో వచ్చిన వార్తే. సో అది ఆయన థియరీ. ఇప్పుడు తీసుకున్నటువంటి డైరెక్టర్లకి కనీసం ఆ వెలుగు కూడా లేదు. ఇది ఓం రౌత్ కావచ్చు, లేకపోతే ఈ తివారీ గారు కావచ్చు, వీళ్ళకి ఆ విజన్ లేదు. ఇప్పుడు బాపు గారిదేమో ఆయన తెర రామాయణమే రాశాడు, అంటే తెర రామకోటి రాశాడు అనుకోవచ్చు. ఆయన రాముడి మీద అనేక సినిమాలు తీశాడు. ఆయన సాంఘిక చిత్రాలు కూడా రామాయణం బాణీలోనే ఉంటాయి. ఆయన ముత్యాల ముగ్గు తీసిన అది ఉత్తర రామచరితం లాగానే ఉంటుంది. అంటే రామాయణం ప్రభావం సినిమాల మీద చాలా ఉంది. ఓకే, ఈవెన్ సూపర్ హిట్ సినిమా షోలే కూడా రామాయణమే. షోలే కూడా రామాయణంలో బాలకాండ తీసుకుని షోలే అనే సినిమా రాశారు. ఎవరు? సలీం జావేదులు. ఏమిటి దానిలో రామాయణం ప్రామాణికం అంటే, అందులో విశ్వామిత్రుడు వెళ్ళి దశరథుడిని అడుగుతాడు, నీ ఇద్దరు కొడుకుల్ని పంపించు, మా యాగాలను అక్కడ ఇబ్బంది పెడుతున్నారు పెడుతున్నారు అంటాడు. కాబట్టి వాళ్ళ నుంచి రక్షణ పొందటం కోసం
నీ ఇద్దరు కొడుకుల్ని ఇస్తే తీసుకెళ్ళి అక్కడ నా కార్యక్రమం చేయించుకుంటా. చేయించుకుంటానని అడుగుతాడు విశ్వామిత్రుడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సంజీవ్ కుమార్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఫలానా జైల్లో ఉన్నటువంటి ఇద్దరు ప్రిజనర్స్ని నాకు ఇవ్వండి, హ్మ్. చంబల్ వ్యాలీలో మా ఊళ్ళ మీద పడి దాడులు చేస్తున్నటువంటి దొంగల ముఠా నుంచి నేను ఆ ఊళ్ళని కాపాడుతాను. అప్పుడు అమితాబ్ బచ్చన్ ధర్మేంద్రని ఇస్తారు. ఇస్తారు. హ్మ్. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ బాలకాండ నుంచి తీసుకున్న గొడవే. రామ లక్ష్మణులు ఎలాగా ఇప్పుడు వీళ్ళిద్దరూ వస్తారు, అంతే. వీరు విజయ్. హ్మ్. వీళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళతో పోరాటం చేస్తారు. హ్మ్. ఈ ప్రయాణంలోనే వీళ్ళ జీవితాలు సెటిల్ అవుతాయి. అదే పద్ధతి యాజ్ ఇట్ ఈస్. సేమ్. అంతకు మించి వేరే ఏం లేదు. రామాయణంలో బాలకాండం తీసుకుని షోలే అనేటువంటి ఒక యాక్షన్ డ్రామాని రాశారు వీళ్ళు. అలాగే వేటగాడు అనేటువంటి ఎన్టీ రామారావు గారి కమర్షియల్ హిట్, అది చాలా బిగ్గెస్ట్ హిట్ ఆ రోజుల్లో. హ్మ్. ఆకుచాటు పిండి తెడిస్తే దానికి కూడా ఒక పౌరాణిక రెఫరెన్స్ ఉంది. శమంతక మనోపాఖ్యానం అని హ్మ్. మనం వినాయక చవితి కథల్లో చదువుతాం. యాజ్ ఇట్ ఈస్గా దాని ఆత్మ తీసుకెళ్ళి దానిలో కమర్షియలైజ్ చేసి వాడారు. వర్కౌట్ అయింది. ఇప్పుడు మణిరత్నం గారి సినిమా ఉంది రోజా అని. ఆ రోజా సినిమా కూడా సతీ సావిత్రి ఇమిటేషన్. అక్కడ యమధర్మరాజు, ఇక్కడ ఉగ్రవాదులు, అంతే. అవును. మిగిలిన కథ అంతా సేమే. హ్మ్. ఉగ్రవాదుల నుంచి తన భర్తను తెచ్చుకుంటుంది ఈవిడ. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి ఉగ్రవాదుల నుంచి. అవును. అక్కడేమో యముడి దగ్గరికి యముడి దగ్గర నుంచి భర్త ప్రాణాలు తెచ్చుకోవటం. సతీ సావిత్రి క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్గా ఈ రోజా క్యారెక్టర్లో వాడేసి హ్మ్. సినిమా తీశారు. తలపతి కూడా అది భారతమే. భారతమా కర్ణుడా? అంటే బాలచందర్ గారే చెప్పాడు. అంటే ఆ సినిమాకి ప్రొడ్యూసర్ బాలచందర్ గారు, డైరెక్టర్ మణిరత్నం. ఆయన చెప్పాడు ఇది లైన్ అని. హ్మ్. ఈ లైన్లో సినిమా తీయాలి, సతీ సావిత్రిని ఇలా అడాప్ట్ చేసి హ్మ్. సినిమా తీయాలని ప్రోగ్రామ్ చెప్పే చేయించాడు ఆయన. ఇలా చాలా సినిమాలకి పురాణ రెఫరెన్స్లు కనిపిస్తాయి. బాపు గారి సినిమాల్లో టోటల్గా ఆయన చేసిన సినిమాలన్నింటిలోనూ రామాయణమే ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే క్రిటికల్గా రామాయణాన్ని అడాప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. హ్మ్. యాజ్ ఇట్ ఈస్గా రామాయణంలో ఏముందో అక్కడ వరకే తీయాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ రెడిక్యూల్ చేయాలని ఎవరు అనుకోలేదు. ఓకే. కానీ వీళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకు అనుకుంటున్నారంటే ఈ జనరేషన్కి కనెక్ట్ చేయాలి మనం రామాయణాన్ని అనే భ్రమలో వీళ్ళు ఇప్పుడు కామిక్స్కి, అలాగే హాలీవుడ్ నుంచి వస్తున్నటువంటి అనేక సినిమాలకి, అవతార్ లాంటి సినిమాలకి, వీటికి ఎక్స్పోజ్ అయిపోయినటువంటి యూత్కి మనం అదే పద్ధతిలో సినిమా చెప్తే కానీ ఎక్కదు అని వీళ్ళు ఒక మూఢనమ్మకానికి వెళ్ళిపోయి ఈ గేమ్స్, ఈ ధోరణిలో సినిమా ఉండాలి అని అనుకుని, వీడియో గేమ్స్ ఈ ధోరణిలోకి సినిమాని తీసుకురావాలి అనే ఉద్దేశంతో రామాయణాన్ని అందులోకి లాగి సినిమా తీస్తున్నారు. ఇది దుర్మార్గం. దీన్ని, ఈ పద్ధతిని కమలాకర్ కామేశ్వరరావు గారు అంగీకరించడు, ఎన్టీ రామారావు కూడా అంగీకరించడు. అందుకని అలాంటి ధోరణి కనిపించింది నాకు ఈ రామాయణంలో కూడా. సాయి పల్లవిని సీతగా తీసుకోవడం, యష్తో రావణ పాత్ర చేయించటం, ఇది మోడర్న్ సొసైటీకి అప్పీల్గా ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. పైగా ఈ సినిమాకి సహనిర్మాత కూడా యష్. ఆయన కొంత పెట్టుబడి కూడా పెడుతున్నాడు ఈ సినిమా మీద. అందుకని ఇది అంటే మనకి ఆదిపురుష్ అనేది దారుణమైనటువంటి అభిప్రాయాలు కలిగినాయి. సార్ ఆదిపురుషులో సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ కూడా ఒక ఉగ్రవాది కైండ్ ఆఫ్ లో కూడా ఉందని ఇది కూడా గెటప్ అలాగే తీర్చిదిద్దారు. ఒక ముస్లిం కైండ్ ఆఫ్ లో అంతే చేశారు, అలాగే వెళ్ళింది. అందుకనే అది జనాలు తిరస్కరించారు ఆ సినిమాని. అది చాలా భారీ అంచనాల మధ్య వచ్చి దారుణమైన వైఫల్యం చూసినటువంటి సినిమా. ఇప్పుడు ఈ చేస్తున్నటువంటి రామాయణం పరిస్థితి కూడా అలాగే ఉండబోతోందా అని గ్లిమ్స్ చూసాక అనిపించింది. కంపారిటివ్గా గెటప్ వ్యవహారంలో కొంత కేర్ తీసుకున్నారు. కొంత కేర్ తీసుకుని ఆ గెటప్ని బాగానే తీర్చారు, కానీ అది అందులో రాముడు కనిపించలేదు. అతను ఏదో ఆపద్ధర్మంగా రాముడి గెటప్ వేసుకున్నాడు రణ్వీర్ కపూర్ అనేటువంటి అభిప్రాయం అయితే కలిగింది, కానీ రామదర్శనం కాలేదు జనాలకి. ఈ రామదర్శనం కాకపోవడం అనేదే ఫెయిల్యూర్, ఆ గ్లిమ్స్ ఫెయిల్యూర్. లక్కీగా మిగిలిన క్యారెక్టర్లు వేటిని రివీల్ చేయలేదు వాళ్ళు. సీతగా ఆవిడ ఎలా ఉంటారు అనేది అందులో రివీల్ చేయలే. అలాగే రావణుడిగా వెనక్కి తిరుగున్నటువంటి ఇదేదో షార్ట్ పెట్టారు.
తప్ప ఆయన క్లోజప్కి వెళ్ళే ప్రయత్నం, అది చూపించే ప్రయత్నం చేయలేదు. మేబీ ఇంకా దీని రెస్పాన్స్ చూసి మిగతా ఏమైనా చూసుకుంటారు. అంటే ప్రమోషనల్ కంటెంట్ ఇంకా ఉంది. దానిలో టీజర్లు ఇవి వస్తాయి. ఈ 4,000 కోట్లు పెట్టి ఏం తీస్తున్నారు అనేది ఒక డౌట్ ఇప్పుడు. అంటే చాలా తక్కువ పెట్టుబడితో అద్భుతమైన పౌరాణికాలు తీసిన చరిత్ర ఉంది మనకి. ఇటువంటిది ఇన్ని వేల కోట్లు, అన్ని వేల కోట్లు అని చెప్పి ఏం తీస్తున్నారు వీళ్ళు? అసలు ఇందులో అసలు ఈ సినిమాల కథల ఎంపికలోనే ఏదైనా స్కామ్ జరుగుతోందా అనే అనుమానం వచ్చేలాగా ఉంది ఇప్పుడు. అంటే ఒక బిగ్ స్కేల్ రామాయణం, ఇప్పుడు రామానంద సాగర్ టీవీ సీరియల్ తీసాడు రామాయణం. తీసినప్పుడు కూడా ఇలాంటి సందేహాలే వచ్చాయి జనాలకి, ఎలా ఉండబోతోంది అని. అంటే బాలీవుడ్ నుంచి ఎవరు పౌరాణికాల వైపు దృష్టి పెట్టి సినిమా తీయాలనుకుంటున్నావు అన్నారో లేదో ఇమ్మీడియట్గా ప్రపంచం అంతా అనుమానంగా చూడటం అనేది మొదలయ్యేది. ఇక్కడ రామానంద సాగర్ రామాయణం వ్యవహారంలో కూడా అదే జరిగింది. కానీ ఆయన కంపారిటివ్గా బెటర్గానే తీశాడు. వెళ్ళాడు, అకార్డింగ్ టు టెక్స్టే వెళ్ళాడు. ఆయన పెద్దగా డీవియేట్ కాలేదు, ప్రాపర్గా స్క్రిప్ట్ రాయించుకున్నాడు. సినిమా అంటే టీవీ సీరియల్ అది మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఆ మేరకున్నా చాలనుకుంటున్నారు జనాలు. కానీ ఆదిపురుష్ చాలా ఇబ్బంది పెట్టింది, ఏడిపించింది ఒక రకంగా. రామభక్తులు అయితే కన్నీరు పెట్టుకున్నారు. ఈ సినిమా ఏం చేయబోతున్నారు అనేది. వీళ్ళు రామాయణం తీయదలుచుకున్నప్పుడు రామాయణాన్నే తీయాలి. రామాయణాన్ని ఇంకేదో హాలీవుడ్ సినిమాతో కంపేర్ చేసి తీయటం అనే ప్రయోగం చేయకూడదు. అలాంటి ప్రయోగం జరిగితే మాత్రం ఇది కూడా తిరస్కారానికి గురవుతుంది నిర్మోహమాటంగా. మీరు 4,000 కోట్లు పెట్టామని చెప్పినా చూడటానికి జనం రారు, 15,000 కోట్లు పెట్టి తీసామని చెప్పినా కానీ జనం రారు. జనాలకి కనెక్ట్ అయితే థియేటర్కి వస్తారు, లేదంటే ఏ సినిమానైనా పక్కన పెడతారు. ఇదే టైంలో రాజమౌళి ఓ ప్రయోగం చేస్తున్నాడు. ఆయన యుగ సంచారం చేస్తాడు నా హీరో అంటున్నాడు. అంటే అన్ని యుగాలలోకి వెడతాడు, ఆ యుగంలో ఆయనే కనిపిస్తాడు. అలా ఆయన త్రేతాయుగము, ద్వాపర యుగము, ఈ యుగ సంచారంలో ఆయన రాముడిగాను కృష్ణుడిగాను కూడా కనిపించే ప్రమాదం ఉంది అనేది చెప్పాడు ఆయన వారణాసికి సంబంధించి. రాముడి గెటప్లో ఆయన్ని చూపించాడు. అంటే వనవాసంలో ఉన్నటువంటి రాముడి గెటప్లో మనం ఆయన్ని చూసాం. ఇందులోనేమో పట్టాభిషేకం చేసుకున్నటువంటి రాముడిని చూపించారు. ఇది రణబీర్ కపూర్ రామాయణంలో ఈ గ్లిమ్స్లో. దానిలో వనవాసానికి వెళుతున్న రాముడిని చూపించారు మహేష్ బాబు గారు. మహేష్ బాబు సంభవ్ బెటర్గానే కనిపించాడు, మరీ ఇబ్బందికరంగా అనిపించలేదు. సో అది కొంత పాస్ అయినట్టుగానే అనిపిస్తోంది. రెండోది, పౌరాణికాలని సినిమాకి అడాప్ట్ చేయటం దగ్గర ఒక స్పెషలైజేషన్ ఉంది సౌత్ డైరెక్టర్లకి అనేది ఒక జాతీయ స్థాయిలో ఉన్న అభిప్రాయం. అందుకని ఆ కమాండ్ని, అంటే ఆ రోజుల్లో కూడా కేవీ రెడ్డి గారు, అలాగే కమలాకర్ కామేశ్వరరావు గారు, వీళ్ళు తీసిన సినిమాలే ప్రామాణికాలు ఎవరికైనా. ఆయన నర్తనశాల తీస్తే అంతర్జాతీయ స్థాయిలో చూశారు ఆ సినిమాని. రంగారావు గారికి అంతర్జాతీయ అవార్డు వచ్చింది దానికి, కీచకుడు పాత్రకి. ఆ పాత్రకు వచ్చిన అప్రిషియేషన్లో నుంచే ఎన్టీ రామారావు గారు విరాట పర్వం తీశాడు. కాబట్టి ఈ ధోరణి సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్లు, పర్టికులర్గా తెలుగు సినిమా దర్శకుల్లో ఈ స్పృహ ఉంది. అందుకని కామేశ్వరరావు గారి బాణీలోనే రాజమౌళి ఆ క్యారెక్టర్లు డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు అనేది అనిపిస్తోంది. కేవీ రెడ్డి గారి పద్ధతిలోను, అలాగే సి పుల్లయ్య గారి పద్ధతిలోను, రాముడి గెటప్ని ఆ మేరకు ఆ పద్ధతిలో బాపు గారిని, వీళ్ళందరినీ స్మరించుకుని ఆయన రాముడిని చిత్రీకరిస్తున్నాడు అనే అభిప్రాయం అయితే కలిగింది. కనుక కంపారిటివ్గా ఈ రామాయణం తీయటం ద్వారా వారణాసి సినిమాకి లైఫ్ ఇస్తున్నారా అనేది కూడా ఒక డౌట్ ఇప్పుడు. సో ఇదైతే అనుమానాస్పదంగానే ఉంది. ఈ 4,000 కోట్ల స్కామ్ ఏదో జరగబోతుంది. ఆయన 1,000 కోట్లు అంటేనే భయపడ్డాం మనం. రాజమౌళి ఆ 1,000 కోట్లకు సంబంధించి ఏదో హడావిడి చేస్తున్నట్టుగా ఆయన ఇంప్రెషన్ ఇచ్చాడు. ఇక్కడ అది కనిపించట్లేదు. సో ఏదో స్కామ్ జరుగుతోందనే అనుమానం రావడానికి కారణం అది. అంటే పౌరాణిక కథలు, బిగ్ స్కేల్ సినిమాలు చేయాలి ఇప్పుడు, వరల్డ్ మార్కెట్ సినిమాలు చేయాలి, కరెక్టే. వరల్డ్ మార్కెట్ సినిమాలు చేయాలంటే మీకు పురాణ కథలు కావాలి, దాన్ని పద్ధతిగా తీయండి.
పద్ధతిగా తీసి ప్రపంచానికి చూపించండి. వాళ్ళు బెన్హర్ లాంటి సినిమాలు ఎప్పుడో తీశారు, బైబిల్ నేపథ్యంలో తీశారు, అద్భుతమైన విజయాలు సాధించారు. ఉమ్, ఆ ఆత్మని పట్టుకుని మీరు సినిమాలు చేయండి, అంతే తప్ప వాళ్ళని ఇమిటేట్ చేయొద్దు. అందులో ఉన్న సన్నివేశాలు ఇందులో పెట్టడం తప్పు. ఇలాంటి తప్పులు కూడా తెలుగు సినిమా రంగంలో జరిగినాయి గతంలో. ఉమ్, వీరాభిమన్యు అని ఒక సినిమా ఉంది, శోభన్ బాబు గారు అభిమన్యుడిగాను, రామారావు గారు కృష్ణుడిగాను కనిపించిన సినిమా. వీరాభిమన్యులో అందులో అభిమన్యుడి మరణం సన్నివేశాన్ని టోటల్గా జూలియస్ సీజర్ ఉమ్, అనే ఒక హాలీవుడ్, అది నాటకము, జూలియస్ సీజర్ షేక్స్పియర్ గారి నాటకం, దాన్ని సినిమాగా తీశారు. దానిలో షార్ట్స్ ఆ పద్ధతిని వాడేశాడు మధుసూదన్ రావు గారు. అంటే అందులో సీజర్ని చంపేటప్పుడు సీన్ ఉంటుంది, వాళ్ళ గౌన్లు అవి ఎగురుతున్నట్టుగా కింద ఉమ్, కెమెరా పెట్టి షూట్ చేస్తారు. అలాగే ఇక్కడ పంచెల అంచులు ఎగురుతున్నట్టుగా, అలాగే అక్కడ యూట్యూబ్ బ్రూట్ అనే డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ను కూడా తీసుకొచ్చి వాడారు ఇక్కడ. అక్కడ యూట్యూబ్ బ్రూట్ అంటాడు, యూట్యూబ్ బ్రూటస్ అనేది ఆయన ఉద్దేశం. ఉమ్, దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ నువ్వు కూడానా కర్ణ అని వాడారు. అలాంటి హాలీవుడ్ ఇమిటేషన్ మధుసూదన్ రావు గారు చేశాడు, వి మధుసూదన్ రావు. ఉమ్, కానీ అది కూడా భరించారు జనాలు. అంటే ఆ గెటప్లు, ఆ హడావిడి, దానిలో ఎవరు పెద్ద సీరియస్గా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు పట్టించుకుంటారు. ఉమ్, అందుకని ఈ జనరేషన్కి మీరు రామాయణం చెప్పండి, భారతం చెప్పండి, ఇంకోటి భాగవతం చెప్పండి, ఏదైనా చెప్పండి, కానీ దాన్ని అగౌరవపరచకుండా చెప్పండి. క్రిటికల్గా చెప్పండి ఎన్టీఆర్ స్టైల్లో, కానీ అగౌరవపరచకండి. అగౌరవపరచకుండా, రెడిక్యూల్ చేయకుండా, దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ సినిమా తీస్తే జనం చూస్తారు. కానీ మీరు ఎలా పడితే అలా తీస్తే చూడటానికి జనాలు సిద్ధంగా అయితే లేరు. అది తెలుసుకుని ఈ గ్లిమ్స్ నుంచి కరెక్షన్కి వెళ్తాడేమో తివారీ గారు అని ఆశిద్దాం. అంతే.